ఏండు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కౌరు ఎట్టుకొచ్చేయనండి. ఓ పాల్మీ సొవ్వీటి అడిగారంటే మన పెళ్లి కౌరులని చెప్పేస్తానండి. మన పిల్లవారు పెళ్లి సందరండి. మన పిల్ల రవి గారు శ్రీమతి మంగ గారు లేరు. ఆప్యాయంగా అందరూ పలకరించేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రథమ కుమార్తె మన స్వప్న జయశ్రీ పెళ్లిండి. కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి. ఎప్పుడు సిరినవు సిందించే గడుసు పెళ్ళండి. మరి మన స్వప్న జయశ్రీని చేసుకోబోయే రాకుమారి ఎవరంటారా? మన అనకాపల్లి విజయరామరాజుపేట వాస్తవ్యులు మన గుదే శ్రీనివాసరావు గారు శ్రీమతి పద్మావతి గారు లేరు. చూడవచ్చు ఉంటారు. వాళ్ళ ఏకైక కుమారుడు మన దుర్గా ప్రసాద్ అండి. మంచి మనసునుడు సొగసైనడు. మరి వీళ్ళిద్దరికి పెద్దలు వివాహం నిశ్చయించారండి. మరి పెళ్లి ఇప్పుడు అంటారా? ఈ నెల ఫిబ్రవరి 16వ తారీఖు అనగా ఆదివారం రాత్రి 11:42 అండి. పెళ్లి ఎక్కడంటారా? మన అనకాపల్లి దగ్గర పెంటకోట ఏసీ కన్వెన్షన్ లేదు, అక్కడే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. మరి భోజనాలు అంటారా? ఆ మాటకు వస్తున్నానండి. అదే రోజు రాత్రి 7 గంటలకే కళ్యాణి వెదికొద్ద పెడేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలో మన సారోడ్డు ఇచ్చేస్తారండి. మర్చిపోకండి. ఎన్ని పనులు ఉన్నా పక్కనేంటి ఇక్కడికి వచ్చారంటే జంటను చూడగానే మనసు కొల్లాసం ఒంట్లో ఇట్టే వచ్చేద్దండి. మరి ఇదిగో మీరు రాకపోతే మాట వచ్చేద్దండి. ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. మీరు బయలుదేరి వచ్చండి.